నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తుమ్మలపెంట మత్స్యకారుల సేవలో 262 కోట్ల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. అల్లూరు జిల్లా పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష. శ్రీకాకుళం జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పర్వాన్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పెండింగ్ అంశాలపై చర్చించిన సభ్యులు, ప్రజాప్రతినిధులు. టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్. మంత్రి నారా లోకేష్ కంటే విశేష ప్రజాదరణ జూనియర్ ఎన్టీఆర్కే ఉందని స్పష్టీకరణ. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో పథకం కింద 262 కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ చరిత్రలో తొలిసారి 262 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. బోటు మనదే, వేట మనదే అని అన్నారు. మన జిల్లాలోకి వేటకు వస్తే వెంటాడతాం. మన రాష్ట్ర తీరంపై మనకే పూర్తి హక్కులు. ఇతర రాష్ట్రాల బోట్లు వస్తే శాటిలైట్ల గుర్తిస్తామని సీఎం వెల్లడించారు. జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జువ్వెలదిన్న హార్బర్ త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. గౌరవనీయులు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకో పక్కన సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, రామనారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి నాగరత్నమ్మ, శ్రీమతి నాగరత్నం గారు ఇప్పుడే మాట్లాడాడు. సాయిబాబు ఆయన అనుభవం సముద్రం లేకపోయినప్పుడు నేను అవలంబించిన విధానాలు అర్థమైనాయా లేదా అని తెలుసుకోవడానికి మాట్లాడితే చాలా క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి సాయిబాబు. మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, మన రాష్ట్రంలో అనేక వృత్తులు ఉన్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం, అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. జిల్లాలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన విచారణ చేసి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంను కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసులపైన బాధితులకు అందిన పరిహారం, ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. పాతపట్నంలో ఎస్సీలకు బెరియల్ గ్రౌండ్కు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేయాలని సభ్యులు సిర్ల ప్రభాకర్ రావు తెలిపారు. సభ్యులు డి రాంబాబు మాట్లాడుతూ నర్సన్నపేటలో శ్రీరాంపురం గ్రామంలో శ్మశాన వాటికకు రహదారి లేదని చెప్పారు. కమిటీ సభ్యులు దాసరి తిరుమలరావు మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల వద్ద శాశ్వతంగా నిచ్చెన సదుపాయం ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యులు గేదెల రమణమూర్తి, తోటారాములు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఆ సమావేశానికి సంబంధిత అధికారులు హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు. అమరావతి కోసం భూమిలిచ్చిన రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప అని
వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి కదా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారా అని మండిపడ్డారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కోసం ఏం చేశారన్నారు. అమరావతిలో అద్దాల కోసం 2,500 కోట్లు కేటాయించారు. భూములు ఇచ్చిన రైతులకు మీరు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పెమ్మసానికి రైతుల కష్టం తెలుసా అన్నారు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో పనులు జరుగుతున్నాయా, రైతుల కోసం నేను మాట్లాడితే యూట్యూబ్ నుంచి తొలగిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చెమటలు పట్టిస్తుందన్నారు. ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడా కూడా పేర్ని నానిగాడు అమరావతి గురించి ప్రశ్నించిన ఏ ప్రశ్న కూడా కనపడకూడదు. సరాసరి కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, గుంటూరు జిల్లా కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ కంపెనీకి ఉత్తరం రాస్తాడు. వెంటనే అమరావతి మీద పేర్ని నాని మాట్లాడినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా తీసేయండి కిందకి. ఏంటయా అంటే, ఎందుకు తీసేయాలి అంటే, ఆంధ్రప్రదేశ్లో అలజడి, హై అబ్జెక్షనబుల్, ఇన్సల్టింగ్ అంట, డ్యామేజింగ్ అంట. వాళ్ళు ఎవరు ఇందులో? ఎవరికి? ఈ గవర్నమెంట్కి ఈ కంప్లైంట్ పెట్టినోడికి ఏంటి సంబంధం? ఎవరు రాయాలి? చీఫ్ సెక్రటరీ గారు కదా గవర్నమెంట్కి ఇన్సల్టింగ్ అయితే, ముఖ్యమంత్రి గారు కదా, లేదా మంత్రులు కదా. ఎవడో అక్కాయిగాడు బొక్కాయిగాడు కంప్లైంట్ పెడతాడు ఎవడో. వెంటనే ఏమని పెడతారు? రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి ఇన్సల్టింగ్ అంట. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించనున్నట్లు శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకు పెద్ద ఎత్తున మౌలిక వసతులు, అభివృద్ధి పనులను అతి త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. సూర్యాబాగ్లో జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గ్రీవెన్స్లో అత్యధికంగా ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులకు అర్జీలు వస్తున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం త్వరలోనే పేదలకు అన్ని కార్యక్రమాలు చేపడుతుందని, అర్హులందరికీ పథకాలను అందజేస్తుందని చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని వంశీకృష్ణ తెలిపారు. విశాఖపట్నం సౌత్లో గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా, పేద ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఒక్కటి కూడా హౌసింగు ఫస్ట్ వన్, సెకండ్ వన్ పెన్షన్స్, 3 రేషన్ కార్డులు, ఇవి తప్ప ఏ ఒక్కటి కూడా రావట్లేదు. సో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది త్వరలోనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇల్లులతో పాటు రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్కి ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా అది త్వరలో ఇస్తామని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఈరోజు నేను, జిఎంసీ కమిషనర్ గారు మరియు జిఎంసీ స్టాఫ్, కూటమి నాయకులు అందరం కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలన్నింటినీ కూడా విజిట్ చేశాం. వాటన్నింటినీ కూడా అతి త్వరలోనే ఒక రూట్ మీద తీసుకొచ్చి శాంక్షన్కి పంపించి అన్ని శాంక్షన్లు తీసుకొని వర్క్ కూడా వచ్చే 60-70 డేస్లో అవన్నీ కూడా వర్క్లు స్టార్ట్ చేస్తాం. మేజర్ వర్క్లు అన్నింటినీ కూడా టేకప్ చేస్తాం. గతంలో విశాఖపట్నం ఓల్డ్ సిటీ నుంచి భీముల వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా మళ్ళీ రివర్స్ వచ్చే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పాం. అదే విధంగా చేసి తీరుతాం. అతి త్వరలోనే మీకు ఆ రిజల్ట్ కనిపించే విధంగా ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేస్తామో తెలియజేస్తా ఉన్నాం. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాధికారక అధికారిని శ్రీమతి కేవీ బాలామణి పిలుపునిచ్చారు. కేవీ బాలామణి ఆధ్వర్యంలో గజపతి నగరం మండలం ఇంగిలపల్లి సచివాలయంలో కిషోరి బాలబాలికల ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మిషన్ శక్తి, మిషన్ వత్సల్య, వన్ స్టాప్ సెంటర్ సేవలు, బాలల హక్కులు, రక్షణ చట్టాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీల వల్ల కలిగే ప్రమాదాలు మరియు బాల్య వివాహాల నివారణ వంటి ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే హెల్ప్ లైన్ నంబర్లపై కూడా పిల్లలకు వివరించి అవసరమైన సమయంలో భయపడకుండా సహాయం కోరాలని తెలిపారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని శాసన సభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. 50వ వార్డులో కోట్లాది రూపాయలు వెచ్చించి ఆధునీకరించిన శ్రీ తెన్నేటి విశ్వనాథం పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ స్థానిక ప్రజల అభీష్టం మేరకు అన్ని హంగులు వసతులతో ఈ పార్కును అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అన్ని వయసుల వారిని ఆదరించే విధంగా ఈ పార్కుని తీర్చిదిద్దామన్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, సంక్షేమానికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ప్రపంచంలోని గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృత నిశ్చయంతో పనిచేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 50వ వార్డు టీడీపీ అధ్యక్షులు సనపల, కూటమి నాయకులు, పార్కు అభివృద్ధి కమిటీ ప్రతినిధి ఈశ్వర్రావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అట్లాగే ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు వారందరూ వచ్చిన పిదప ఈ శాంక్షన్ చేయటం జరిగింది. అట్లాగే ఇందాక చెప్పారు కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ప్రాబ్లంగా ఉంది. కేవలం లైటింగ్ అనేది అది పెద్ద ఇష్యూ కాదు. తప్పనిసరిగా అది ఇమ్మీడియట్గా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీకు ఇతర పార్కులు ఏ విధంగా అయితే మంచి లైటింగ్ తోటి సాయంత్రం కూడా లేడీస్ కూడా వాకింగ్ చేసుకునేటట్టు, అంటే రాత్రి 9 గంటలకు కూడా. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ ఖండించారు. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ జగదాంబ జంక్షన్లో సంఘ ఆధ్వర్యంలో ఆటో రిక్షా కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపిందన్నారు. ధరల పెంపు వల్ల నిత్యావసర సరుకులతో పాటు అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించుకుంటే ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని కేంద్రాన్ని సత్యనారాయణ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటే 1,50,000 మందికి జగన్ ఇచ్చే చేతులు దులుపుకున్నాడు. కానీ నేను 13 లక్షల మందికి కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం, 13 లక్షల మంది వాహన మిత్ర ఇస్తామని హామీలు ఇచ్చారు. కాకి సెట్లు వేశారు, అధికారంలోకి వచ్చారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు, ప్రతి ముఖ్యమంత్రి కూడా కాకి సెట్ వేసుకొని అధికారంలోకి వచ్చారు. కానీ ఆ కాకి సెట్ వేసిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాకి సెట్ వేసిన కొంగలోకి తొక్కే పరిస్థితి అనేది ఉంది. దీనివల్ల డీజిల్, పెట్రోల్ పెరగడం వల్ల ప్రజా రవాణా, ఒక బియ్యం కానివ్వండి, పప్పు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, ఏదైనా సరే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అనేది లారీల మీద వాటి మీద జరగాలి. దానివల్ల లారీలు రవాణా అవుతున్నప్పుడు ఖచ్చితంగా లారీలు మేము ఛార్జీలు పెంచక తప్పదు. ఆ లారీ పెంచడం వల్ల నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయి. అలాగే ఈ పెట్రోల్, డీజిల్ వచ్చే ఆటో కార్మికుల భారమే కాదు, ఈరోజు ఆటో కార్మికులకి మాకు తీవ్ర భారం కలుగుతుంది కాబట్టి చేస్తున్నాం తప్ప ప్రతి వాహనం, మోటార్ వాహనం అంటే 2 వీలర్ దగ్గర నుంచి లారీల వరకు నడిపిన ప్రతి ఒక్కరికి నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ నష్టం కలిగించే డీజిల్, పెట్రోల్ ధరల పెంపుదలను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి, అలాగే మోటార్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రజా రవాణా ఈరోజు ఆర్టీసీతో సమానంగా అంతగాని ఎక్కువే చెప్పాలంటే ప్రజల్ని ఒక స్థానం నుంచి ఒక స్థానం చేర్చే దాంట్లో కానివ్వండి, అర్ధరాత్రి కానివ్వండి, పేషెంట్లు కానివ్వండి, ప్రమాదాలు జరిగిన కానివ్వండి, వీళ్ళందరూ రవాణా చేయడం కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఆటో కార్మికులకి పెట్రోల్, డీజిల్ సబ్సిడీ ధరకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం, బెదిరింపులు, ఫ్యాక్షనిజం వైఖరిని వైసీపీ నేతలు నమ్ముకోవడాన్ని ఎద్దేవా చేశారు. నగరంలోని విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నేతల తీరును తెలుగు తమ్ముళ్లు ఎండగట్టారు. చోడే వెంకట పట్టాభిరాం, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, పుచ్చా విజయ్ కుమార్, లోడగల కృష్ణ, మహిళా నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ 5 ఏళ్ల పాలనలో దళితులపై 56,900 దాడులు జరిగాయన్నారు. ఎందరో దళితులను అతి దారుణంగా హతమార్చిన ఘనత వైసీపీ నేతలకే దక్కుతుందన్నారు. సుమారు 32,000 కోట్ల రూపాయల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను జగన్ సర్కార్ పక్కదారి పట్టించిందని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలోని దళితులు ఎన్నో ప్రయోజనాలు కోల్పోయారని వాపోయారు. ప్రజాస్వామ్యంలో రౌడీయిజం, భాషా వినియోగాన్ని తగ్గించి గౌరవప్రదంగా మాట్లాడాలని వైసీపీ నేతలు సూచించారు. పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా, వీడియోగ్రాఫర్లకి అందరికీ నమస్కారాలు. ఈరోజు దళితుడైనటువంటి వీరి సుబ్రహ్మణ్యం గారు, మీ అందరికీ తెలుసు ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా హత్య చేసి పార్సిల్ పంపించి, అంటే మానవత ఇది లేకుండా చాలా దారుణమైన పరిస్థితి విధంగా ప్రవర్తించిన వైనం మీ అందరికీ తెలుసు. ఆ విషయం జగన్ రెడ్డి గారి పాలనలో అనేక మంది
దళితులపై దాడులు జరిగాయి. సుమారు 200 మంది దళితులను చంపేశారు. సుబ్రహ్మణ్యం గారు అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ సుధాకర్ గారు అవ్వచ్చు, డాక్టర్ అచ్చెన్న గారు అవ్వచ్చు, అనేక మంది అనేక దాడులు దళితుల మీద జరగటం, దారుణంగా దళితులు హతమారబడటం మీ అందరికీ తెలిసిన విషయం. సీనియర్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే 2029లో ఆ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. మంత్రి నారా లోకేష్ కంటే విశేష ప్రజాదరణ జూనియర్ ఎన్టీఆర్కే ఉందన్నారు. నగరంలో బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో బీవీ రామ్ మాట్లాడారు. 2029లో మళ్లీ అధికారంలోకి టీడీపీ రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ సేవలు అవసరమని పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన గూగుల్ డేటా సెంటర్ వల్ల నిరుద్యోగ యువతకు వేలల్లో ఉపాధి అవకాశాలు లభించవన్నారు. 500 మందికి మించి ఉపాధి అవకాశాలు రావన్నారు. కానీ వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయంటూ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వేల కోట్ల రూపాయల సబ్సిడీలు, ఎంతో విలువైన భూములను ఎకరా 99 పైసలకే కేటాయించడంపై కూటమి ప్రభుత్వ తీరుపై బీబీ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేని గూగుల్ సెంటర్కు ప్రభుత్వం సబ్సిడీలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో డాక్టర్ నికుంజ్, పెద్దాడ రమణ, పెంటకోట త్రినాథరావు, సన్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మీరు గైర్హాజరయ్యారు కాబట్టి డెఫినెట్గా నేను మన విష్ణుకుమార్ అడిగాను. విష్ణుకుమార్ కూడా రామ్ 500 ఉద్యోగాలు అని చెప్పి ఆయన కూడా ఏకాభవించారు. అంటే ప్రజల్ని మోసం చేయటం కాదని అడుగుతున్నారు. యువతను ముఖ్యంగా 1,00,000 ఉద్యోగాలు చెప్పారు. 1,00,000 ఉద్యోగాలు రావని మనం చేస్తారు. ఒక హెల్పర్ల పోస్ట్ కోసం మీరు ఆ కంపెనీని తేవటం రేపు భవిష్యత్తులో అది ఆ ప్రాంతం మొత్తం శ్మశానంగా మాత్రం మనం చేస్తాం. మరి ఇప్పటికైనా సరే లోకేష్ గారు సమాధానం చెప్పాలని అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రజల్ని మీరు బలవంతంగా రుద్దుతున్నారు. అభివృద్ధి కాకుండా ఈవేళ స్పెషల్ ఫ్లైట్లతో ఇష్టపడి తిరుగుతున్నారు. అభివృద్ధి మీరు ఏం చేస్తారో అడుగుతున్నాం. దాన్ని ఇప్పటికైనా సరే మారమని చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని మనం చేస్తాం. అలాగే మొన్న మహానాడు ఏదైతే మేము రద్దు చేయమని ఆన్లైన్ చేశామో దాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు గారు ఆన్లైన్ చేయటం నిజంగా హర్షదీయ విషయం మనం చేస్తాను. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత చూసాం. మళ్ళీ ఈవేళ మళ్ళీ 90 పైసలు పెంచారు, 3 రూపాయలు పెంచారు. ఇప్పటికే రాష్ట్రం దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది. దయచేసి దుబారాకు వచ్చిన మాని అభివృద్ధి కోసం చూడమన్నాను తప్ప ఈరోజు మీరు అభివృద్ధి పక్కన పెట్టి మెహర్బానీలు ఆర్భాటాలకి దింగే పోతున్నారు తప్ప ఇంకోటి కాదు. నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండాలనుకుంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్తో సాధ్యం. చిన్నవాల్తేరులో వేంచేసిన శ్రీ కనకమహాలక్ష్మి దుర్గా అమ్మవారి వార్షిక మహోత్సవంలో పట్టా ఫౌండేషన్ ప్రతినిధులు భక్తులకు సౌభాగ్య ప్రత్యేక తాంబూలాలు సమర్పించారు. గ్రామ ఆడపడుచులు, ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి మాలధారణలో అమ్మవారికి సారి సమర్పించారు. అమ్మవారికి సమర్పించిన పసుపు కుంకుమలు, సౌభాగ్య ప్రతీక తాంబూలం, చక్కెర పొంగలి నైవేద్యంను సారి సమర్పించిన ఆడపడుచులు ముత్తైదువులకు గంధం పూసి సుమంగళి కుంకుమను దిద్ది సౌభాగ్య ప్రతీక తాంబూలాలు అందజేశారు. పట్టా ఫౌండేషన్ నిర్వహించిన ఆధ్యాత్మిక సామాజిక సేవలు మరువలేనివని పలువురు కొనియాడారు. ఆలయ కమిటీ చైర్మన్ గంటుబోయిన వెంకట నరసింహమూర్తి యాదవ్, టీడీపీ వార్డు అధ్యక్షులు పీతల అమరేంద్ర యాదవ్, యువతర కల్చర్ క్లబ్ ప్రతినిధులు పట్టా ఫౌండేషన్ చెందిన సేవలను ప్రశంసించారు. అమ్మవారి అనుపు మహోత్సవం నాడు కూడా భక్తులకు ఉదయం నుంచి చల్లని మజ్జిగ పంపిణీ చేస్తామని పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ పట్టా రమేష్ బాబు తెలిపారు. సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్టీలు ఆర్ భాస్కర్ భారతి, బొడ్డేడ వెంకటలక్ష్మి, దొడ్డి రమేష్, సభ్యులు బీశెట్టి అఖిల, పెంటకోటి నూకరాజు, శ్రీలక్ష్మి, శ్రీదేవి, అర్చన, హర్షవర్షిని పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు పట్టా రమేష్ బాబు, పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని, విశాఖపట్నం. ఈరోజు చినవాల్త గ్రామ దేవత శ్రీ కనకమహాలక్ష్మి దుర్గా అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా ఈ యొక్క మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి యువతార కల్చరల్ క్లబ్ వారు చాలా అంగరంగ వైభవంగా విద్యుత్ అలంకరణలతో సుమారు 50 లక్షల దాకా ఖర్చు అయిందని చెప్తున్నారు. ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చినవాల్తర్ వాస్తవ్యుడిగా పట్టా ఫౌండేషను మొన్న ఆదివారం నాడు ఎవరైతే అమ్మవారికి సారి తీసుకొచ్చారో మా గ్రామ ఆడపడుచులందరికీ కూడా తాంబూలాన్ని ఇచ్చాం మేము. అదేవిధంగా ఈరోజు భక్తులు ఎవరైతే విచ్చేసి ఉన్నారో అందరికి కూడా మజ్జిగని ఏర్పాటు చేసి చల్ల మజ్జిగని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
టెంపుల్ చైర్మన్ అయినటువంటి గుండుబోయిన మూర్తి యాదవ్ కూడా వారి కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అందరికీ సౌకర్యాన్ని కల్పించి చాలా బాగా ఆర్గనైజింగ్ చేస్తున్నారు. మేము ఇటువంటి కార్యక్రమాలు చేయటంలో ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటంలో అందరికీ తెలిసినటువంటి విషయం. అది కాకుండా మొన్న కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ఆడపడుచులందరూ మేము ఇచ్చే తాంబూలంతో చాలా సంతోషపడ్డారు. ఇటువంటి తాంబూలం ఎప్పుడు ఎక్కడా మేము అందుకోలేదు, మీ యొక్క తాంబూలాన్ని చాలా ఆనందం కలిగించిందని చెప్పేసి మా యొక్క కోరిక ఏంటంటే మా చిన్నవాళ్ళ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా ఈ అమ్మ ఆశీర్వాదాలు ఉండి మా అందరినీ చల్లగా చూస్తారని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. సాయిరామ్. దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. సిరిపురంలోని ఎస్బీఐ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నేతలు మాట్లాడారు. వర్క్మెన్ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్లో ప్రతి 5 ఏళ్లకోసారి సమీక్ష చేయాలని స్పష్టమైన నిబంధన ఉందన్నారు. 2023లో జరగాల్సిన సమీక్ష ఇంతవరకు జరగకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎన్నో ఏళ్ల బ్యాంకులకు సర్వీసులు అందించి రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు కూడా ఇంకా పెండింగ్లో ఉంచడం దారుణమన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని కేంద్రాన్ని నాయకులు హెచ్చరించారు. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీని. మేము మా బ్యాంకులో ఉన్న కొన్ని సమస్యల మీద, సంస్థాగతమైన ఇష్యూస్ మీద మేము మే 25, 26 2 రోజుల్లో స్ట్రైక్లో పోవాలని చెప్పి నిర్ణయించుకొని మేనేజ్మెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉన్న సమస్యలు మెసెంజర్ రిక్రూట్మెంటు, అవుట్సోర్సింగ్, ఆర్మ్డ్ గార్డ్ రిక్రూట్మెంటు, అలానే న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్న ఇష్యూస్, అలానే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్, వీటి మీద ఈ ఇష్యూస్ మీద గత 2 సంవత్సరాలుగా మేనేజ్మెంట్తో అంతకుముందు కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డైరెక్షన్ కొన్నిట్లో డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, న్యూ పెన్షన్ స్కీమ్ కానివ్వండి, వీటన్నిటి మీద మేనేజ్మెంట్ కూడా బ్యాంకుకి కూడా డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు డిఎఫ్ఎస్ గారి దగ్గర నుంచి 2 సార్లు లెటర్ కూడా రావడం జరిగింది రిప్రజెంట్ వీటిని ఇంప్లిమెంట్ చేయమని. ఈవెన్ దెన్ వాటి గురించి ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీని మీద చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. ఎంప్లాయీస్ బాగా నష్టపోతున్నారు. ఈరోజు బ్యాంకులో 1,65,000 మంది ఆఫీసర్లు, అవార్డ్ స్టాఫ్ న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు దేశవ్యాప్తంగా. వాళ్ళందరూ కూడా బాగా నష్టపోతున్నారు. దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. అలానే ఈరోజు అవుట్సోర్సింగ్ వ్యవస్థ, మెసెంజర్ని అవుట్సోర్స్ చేయడానికి లేదు, అగ్రిమెంట్ లేదు. అలానే ఆర్మ్డ్ గార్డ్ని అవుట్సోర్స్ చేయడానికి లేదు. కాకపోతే మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కాలయాపన చేస్తూ అలానే డాట్ చేసుకుంటూ వెళ్తుంది తప్ప రిక్రూట్మెంట్ అయితే చేయట్లేదు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి బీజేపీ సీనియర్ నేత వి బాబీ కృతజ్ఞతలు తెలిపారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం పాలక మండలి ట్రస్ట్ బోర్డు సభ్యునిగా తనను నియమించడం పట్ల ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను సాలువాతో సత్కరించి పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి సభ్యులు బాబీ, బీజేపీ కోఆర్డినేటర్ విజయ్ శంకర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసే శ్రేణులను అధిష్టానం గుర్తించి సముచిత స్థానం ఇస్తుందన్నారు. ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఆ స్వామికి భక్తులకు సేవ చేసి తరిస్తానని చెప్పారు. హైందవ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో దేవాలయాలకు మహర్దశ పట్టిందన్నారు. నా పేరు వేదుల దక్షిణామూర్తి. నేను సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నుకోబడ్డాను. నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, సింహాచలం బోర్డు చైర్మన్ అశోక్ గజపతి రాజు గారికి, అలాగే మా భారతీయ జనతా పార్టీ నగరాధ్యక్షులు పరశురామరాజు గారికి అందరికీ నేను కృతజ్ఞుడై ఉంటాను. నేను తప్పనిసరిగా మీరు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేస్తానని సదా దేవుడి సన్నిధిలో దేవుడికి సేవ చేస్తూ ఈ 2 సంవత్సరాలు గడుపుతానని నేను ప్రామిస్ చేస్తాను. ఈరోజు నేను ఇప్పుడు వంశీ గారి దగ్గరకు వచ్చి, సౌత్ ఎమ్మెల్యే గారు అయిన వంశీ యాదవ్ గారి దగ్గరకు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక భారతీయ జనతా పార్టీని సుమారు 40-50 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వ్యక్తికి ఈ రోజున ట్రస్ట్ బోర్డు మెంబర్గా రావడం చాలా ఆనందదాయకం. పార్టీలో ఉన్నటువంటి ఎవరికి అన్యాయం జరగదని చెప్పేసిన ఒక ముఖ్యమైనటువంటి భావనతో ఈ రోజున భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు పనిచేసే విధంగా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో వేదుల దక్షిణామూర్తికి మరింత ఉన్నటువంటి పదవులు రావాలని చెప్పిన భగవంతునితో కోరుకుంటూ ఈ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో 21వ తారీఖున సాధారణంగా ఈ యొక్క ఎమ్మెల్యే మన వంశీ యాదవ్ గారిని పిలవడము, అలాగే వివిధ ఎమ్మెల్యేలను కలిసి
వారి యొక్క విషెస్ తీసుకోవడం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ తల్లిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. గిరిజన ప్రాంత ప్రజల గుండెల్లో కొలువై ఉన్న మోదకొండమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలు పొందేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి, మారుమూల గ్రామాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె పునరుద్ఘాటించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల అరాచక పాలనలో రాష్ట్రంలోని దళిత సమాజం తీవ్ర అణిచివేతకు, దౌర్జన్యాలకు గురైందని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంగళవారం గోపాలపట్నంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పాలనలో దళితులపై జరిగిన క్రూరమైన దాడులు, హత్యల వివరాలతో కూడిన అధికారిక కరపత్రాలను విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాలకు డాక్టర్ సుధాకర్ వేధింపుల పర్వం, డ్రైవర్ సుబ్రహ్మణ్యంల దారుణ హత్యల సజీవ సాక్ష్యాలని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ను నడి రోడ్డుపై అర్ధనగ్నంగా మార్చి లాఠీలతో కొట్టి మానసిక క్షోభకు గురిచేసి మరణించేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని 31 చోట్ల నరికి చంపేసి యాక్సిడెంట్ అని నమ్మబలుకుతూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేసినా అప్పటి సీఎం జగన్ కనీసం స్పందించలేదని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లించే మీ అందరికీ తెలుసు 27,000 కోట్లు, ఎస్టీ సప్లాన్ అయితే 5,000 కోట్లు, మొత్తం 33,000 కోట్లు అది డైవర్ట్ చేసి ఆ ఫండ్స్ వాడటం ద్వారా మొత్తం దళిత సోదరులందరూ కూడా ఆ సబ్సిడీస్ కానీ, ఆ గ్రాంట్లు కానీ, లోన్లు కానీ వాళ్ళు కోల్పోవడం జరిగింది అనేటువంటిది కూడా తెలియజేస్తున్నా. ఇంకా అధికార మదం పోలా, 11 సీట్లకు పరిమితమైన తీరైతే మారలా. మీరు చూస్తే అన్నమయ్య జిల్లాలో ఒక దళిత అధికారి పైన విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు, అందరం చూసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తుమ్మలపెంట మత్స్యకారుల సేవలో 262 కోట్ల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. అల్లూరు జిల్లా పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష. శ్రీకాకుళం జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పర్వాన్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పెండింగ్ అంశాలపై చర్చించిన సభ్యులు, ప్రజాప్రతినిధులు. టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్, మంత్రి నారా లోకేష్ కంటే విశేష ప్రజాదరణ జూనియర్ ఎన్టీఆర్కే ఉందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.